శబరిమల మందిర్ మకర జ్యోతి మకర విళక్కు ఉత్సవం మకర జ్యోతి 2026 శబరిమల ఆలయంలో కనిపించే దివ్య కాంతిని మకర జ్యోతి అంటారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సాయంత్రం ఈ జ్వాల శబరిమల ముందు ఉన్న పొన్నంబలమేడు కొండపై 3 సార్లు ప్రకాశిస్తుంది. దాని రహస్యం మరియు వాస్తవికతకు 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక విశ్వాసం మరియు మరొకటి పరిపాలనా వివరణ. సంఖ్య 1. ఆధ్యాత్మిక విశ్వాసం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప స్వామి ఆభరణాలు, తిరువాభరణం ఆలయానికి చేరుకుంటాయని మరియు ప్రత్యేక ఆరతి నిర్వహిస్తారని భక్తులకు అచంచలమైన నమ్మకం ఉంది. అదే సమయంలో ముందు ఉన్న కొండపై భగవంతుడు స్వయంగా జ్వాల రూపంలో కనిపిస్తాడు. దీనిని దైవిక అద్భుతంగా భావిస్తారు మరియు లక్షలాది మంది భక్తులు స్వామి శరణం అయ్యప్ప అనే మంత్రాలతో దీనిని చూస్తారు. మకర సంక్రాంతి రాత్రి అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఆకాశంలోని దట్టమైన చీకటిలో ఒక కాంతి అడపాదడపా కనిపిస్తుంది. ఈ వెలుగు కనిపించినప్పుడల్లా దానితో పాటు ఒక శబ్దం కూడా వినిపిస్తుందని అంటారు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ వెలుగును చూడటానికి ప్రతి సంవత్సరం వస్తారు. ఇది దైవిక వెలుగు అని మరియు దేవుడు దానిని వెలిగిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ మకర జ్యోతి నక్షత్రాన్ని పూజిస్తారు. మకర సంక్రాంతి నాడు అయ్యప్ప స్వామి భక్తులు వేలాది మంది దైవిక వెలుగు అయిన మకర విళక్కును చూడటానికి గుమిగూడతారు. సంఖ్య 2. మకర నక్షత్రం ఆలయ నిర్వహణలోని కొంతమంది పూజారుల ప్రకారం మకర మాసం మొదటి రోజున ఆకాశంలో కనిపించే ప్రత్యేక నక్షత్రం మకర జ్యోతి. సూర్యుని తర్వాత మన ఆకాశంలో రెండవ ప్రకాశవంతమైన నక్షత్రం మకర జ్యోతి మరియు దాని కాంతి కనిపిస్తుంది. అయితే ప్రజలు దీనికి భిన్నంగా నమ్ముతారు. ఇది నిజమైతే ఈ వెలుగు మరెక్కడా ఎందుకు కనిపించదు? 3. చారిత్రక మరియు పరిపాలనా వివరణలు. వాస్తవం, ఆవర్తన వివాదాలు మరియు కోర్టు జోక్యం తరువాత ఆలయ పరిపాలన ట్రావన్కోర్ దేవస్వం బోర్డు. ఇది సహజ అద్భుతం లేదా దైవిక శక్తి కాదని, మానవ నిర్మిత ఆచారం అని స్పష్టం చేసింది. ప్రాచీన కాలంలో ఈ కొండపై మలై అరయ తెగ నివసించేవారు. వారు సంక్రాంతి రోజున పూజలు చేసి దీపాలు వెలిగించారు. ప్రస్తుత ప్రక్రియ. ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని కేరళ పోలీసులు, విద్యుత్ శాఖ మరియు ఆలయ బోర్డు ఉద్యోగులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కొండపై ఉన్న పెద్ద పాత్రలో పెద్ద మొత్తంలో కర్పూరం కాల్చబడుతుంది. 3 సార్లు ఎందుకు? కర్పూరం వెలిగించేటప్పుడు దానిని ఒక పెద్ద పాత్రతో కప్పి తీసివేస్తారు. తద్వారా దూరం నుండి చూసినప్పుడు కాంతి 3 సార్లు మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. 4. మకర జ్యోతి మరియు మకర విళక్కు మధ్య వ్యత్యాసం. ప్రజలు తరచుగా ఈ రెండింటినీ ఒకే విషయంగా పొరపాటు పడతారు, కానీ సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. మకర జ్యోతి మకర సంక్రాంతి ఖగోళ సంఘటన నాడు ఆకాశంలో మొదట కనిపించే నక్షత్రం. మకర విళక్కు కొండపై వెలిగించే దీపం లేదా కాంతి. ఆచారం, పరిపాలన దీనిని మానవ నిర్మితమని ప్రకటించినప్పటికీ భక్తులకు దాని ప్రాముఖ్యత తగ్గలేదు. వారికి ఈ కాంతి కఠినమైన ఉపవాసం మరియు ప్రయాణం తర్వాత వారి బాధలను తగ్గించే దైవిక శక్తిని సూచిస్తుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.